హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. అర్ధనారీశ్వర కళ్యాణం పార్ట్ 7 ఫ్రెండ్స్. దేవుణ్ణి, కాలాన్ని ఎదిరించైనా సరే సంతోషంగా తన భార్య పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాడు అని డీలా పడిపోయిన నితిన్‌ని తన మాటలతో ధైర్యాన్ని, ఊరటని కల్పిస్తాడు అతని ఫ్రెండ్. ఏదో కొత్త శక్తి తన ఒంట్లోకి వచ్చినట్టుగా అవుతుంది నితీష్‌కి. తన ఫ్రెండ్ మాటలు విన్న తర్వాత వెంటనే అతన్ని పట్టుకుని థాంక్యూ రా! థాంక్యూ వెరీ మచ్. ఇటువంటి ఫ్రెండ్స్ ఉన్నంత కాలం మరొక ఫ్రెండ్‌కి హాని కలుగుతుంది అంటే ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. మన నిజాయితీ అయిన స్నేహం చూసి థాంక్యూ రా! థాంక్యూ వెరీ మచ్. స్వామి కలిసేందుకు ఏర్పాట్లు చేశావు. ఇప్పుడు డీలా పడిపోయిన నాకు నీ మాటలతో శక్తిని, ధైర్యాన్ని ఇచ్చావు. థాంక్యూ వెరీ మచ్ అని కన్నీళ్లతో కృతజ్ఞత చెప్పి ఇక వెళ్తానురా అని డైరెక్ట్‌గా ఆఫీస్‌కి వచ్చేస్తాడు. నీ స్నేహం సంపాదించుకున్న శక్తి చాలా అదృష్టవంతుడురా. నీ స్నేహం ఉన్నంత వరకు శక్తికేం కాకుండా నువ్వే నీ స్నేహాన్ని కాపాడుకుంటావు అని అనుకుంటాడు అతని ఫ్రెండ్. అప్పటికే శక్తి అక్కడ ఆఫీస్‌లో తన వర్క్ చేసుకుంటుంటే దిగాలుగా వచ్చి కూర్చున్న నితీష్‌ని చూసి అనుకున్న పని అవ్వలేదని అర్థం చేసుకున్న తనని ఏమాత్రం కదిలించడు. కాసేపటికి తానే నార్మల్ అవుతాడని. తన గురించి తన ఫ్రెండ్ పడుతున్న తపన చూసి దేవుడు ఈ జీవితాన్ని ఎంతవరకు రాసినా అంతవరకు తన ఫ్రెండ్‌ని ఎప్పటికీ వదులుకోకూడదని ఆ క్షణాన బలంగా నిశ్చయించుకుంటాడు శక్తి. ఒక పావుగంట అలానే ఉన్న నితీష్ తర్వాత నార్మల్ అయిపోయి, శక్తితో ఆ మాట, ఈ మాట మాట్లాడుతూ కాసేపటికి పూర్తిగా నార్మల్ అయిపోతాడు. మధ్యలో ఎక్కడైనా శక్తి స్వామి గురించి అడుగుతాడేమో నేను ఎదురుచూసిన నితీష్ ఏమాత్రం ఆ మ్యాటర్ అడగకుండా ఆ రోజుని వర్క్‌తో ముగించేస్తాడు శక్తి. సెల్లార్‌లోకి వెళ్తుండగా, "నితీష్ ఎందుకురా నువ్వు ఆ ఫ్లాట్‌లో ఉండడం? నా దగ్గర ఉండిపోవచ్చు కదా! ఎన్నాళ్ళు ఉంటావు?" కూడా తెలియని అన్నమాట బయటకు రాకుండా నితీష్ ఫట్మని శక్తి చెంపపై కొడతాడు. శక్తి ముందు షాకయినా, తర్వాత ఎవరైనా చూసారేమో అని చుట్టూ గమనించి ఒక్కరు కూడా అక్కడ లేకపోతా ఊపిరి పీల్చుకుని, నీ యబ్బా! ఇంటికి రమ్మంటే నన్ను కొడుతున్నావేంటిరా అని లిఫ్ట్‌లోకి కాలర్ పట్టుకుని లాక్కొని పోతాడు. నా అబ్బా ఎక్కడున్నాడో నాకు తెలియదులే గానీ, నువ్వు ఇంకొకసారి నీ నోటి నుంచి అలాంటి చెత్త చెత్త మాటలు మాట్లాడావంటే నీకు ఇంకొక చెంప బూరి అయిపోతుంది. శక్తి, ఏరా నీ కంటికి పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? కనిపించిన ప్రతి ఒక్కరిని సమస్యకి సొల్యూషన్ కోసం వెతుక్కుంటూ నేను వెళ్తుంటే చచ్చిపోతాడంట చచ్చిపోతాడు అని కోపంగా తిడుతూ ఉంటాడు. ఒక పక్కు తనే ఆశ్చర్యంగా అనిపిస్తుంది శక్తిని కొట్టేశాడు అంటే. శక్తి కోపంగా చూస్తూనే వణికిపోయే నితీష్ కొట్టేశానని గుర్తొచ్చి లోలోపల ఆశ్చర్యపోతూనే పైకి మాత్రం గంభీరంగా ఉంటాడు. నితీష్ తన గురించి పడుతున్న ఎఫెక్ట్‌కి చిన్నగా నవ్వుతూ తన భుజంపై చెయ్యి వేసి ఏం చేశాన్రా నువ్వు నాకింతలా చేస్తున్నావ్ అని అదే చిరునవ్వుతో ప్రశ్నిస్తాడు. నాకు ప్రాణం పోసావు అది చాలదా? ఈ ప్రాణం ఉన్నంత వరకైనా నీ ప్రాణం కోసం పోరాడతా. చాలా అని గట్టిగా చెప్పి లిఫ్ట్ ఓపెన్ అవ్వడంతో కోపంగా శక్తి కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వస్తుంది శక్తి పెదాలపై మనసు లోతుల్లోంచి చిరునవ్వు. ఎప్పుడో చిన్నప్పుడే మర్చిపోయిన నవ్వు మళ్ళీ ఇప్పుడు నితీష్ వల్ల వస్తుంటే అదే నవ్వుతో కార్ దగ్గరికి వెళ్ళి కోపంగా కార్ దగ్గర నుంచున్న నితీష్‌ని చాల్లేరా ఆడపిల్లలా అలిగింది అని అంటాడు నితీష్ కృంగమూతి చూసి. శక్తి కార్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్‌లో కూర్చుని నితీష్ కోసం ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసినా ఇంకా రాకుండా విగ్రహంలా నుంచుని ఉన్న అతన్ని రేయ్ రారా బాబు చాల్లే అలిగింది. అసలు కొట్టినందుకు నేను కదా అలగాలి అంటాడు. నువ్వు ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడాను అని అంటేనే నేను ఇప్పుడు కారు ఎక్కుతాను. లేకుంటే ఇటు అటు నుంచి నా దారి చూసుకుని పోతాను అంటాడు సీరియస్‌గా. రేయ్! ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు అండ్ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నోరు మూసుకుని కారు ఎక్కావా సరే సరి. లేకుంటే నువ్వు కాదు కొట్టడం నా చేతి దెబ్బ రుచి చూస్తావు అంటాడు కోపంగా. అయినా సరే మాట్లాడకుండా తగ్గేదే లేదు అన్నట్టు ఉన్న నితీష్‌ని చూసి ఒక నిట్టూర్పు విడిచి సరేరా బాబు రా! ఇంకెప్పుడు అలాంటి మాటలు అననులే అని చివరికి తగ్గి బ్రతిమాలుతాడు శక్తి. ఆ మాటకు కొంచెం సాటిస్ఫాక్షన్‌గా కూర్చోబోయిన నితీష్‌ని కానీ ఒక్క కండిషన్ అన్న శక్తి మాట ఆపేస్తుంది. అప్పటికి కూడా మాట్లాడకుండా ఏంటో అన్నట్టు చూస్తున్న నితీష్ చూపుకి కోపంగా పళ్ళు నూరుతూ నువ్వు ఇప్పట్నుంచి ప్యాలెస్‌లోనే ఉండాలి. మళ్ళీ ఫ్లాట్ అంటూ వెళ్ళకుండా ఉంటేనే నాతో పాటు ట్రావెల్ అవుతావు. లేకుంటే నువ్వు అన్నావు కదా! నీ దారి నీది, నా దారి నాది అని అదే కంటిన్యూ అయిపోదాం అంటాడు. ఇప్పుడు తను కూడా శక్తి దగ్గర ఉండడం ముఖ్యం. తన సమస్యకు పరిష్కారం మాత్రం కూడా తొందరలోనే లభిస్తుంది అన్న స్వామి మాటలు గుర్తువచ్చి, తను ఛాన్స్ తీసుకోకూడదని, ఇది ఒక అందుకు మంచిదే అని, సరే అని యాటిట్యూడ్‌గా చెప్పి శక్తి పక్కన కూర్చుంటాడు నితీష్.
రేయ్! నీకన్నా ఆడపిల్లలు నయంరా తండ్రి. బ్రతిమాలడం రాని నా చేత కూడా బ్రతిమాలించుకుంటున్నావు అని చిరుకోపంగా చెప్పి కార్‌ని ప్యాలెస్ వైపు పరుగులు పెట్టిస్తాడు. శివ, రాకేష్ గాడు చెప్పిన సాటర్‌డే ప్లాన్ ఎల్లుండే కదా! మనం షాపింగ్‌కి వెళ్లి మంచి పబ్‌కి సరిపడా డ్రెస్ కొనుక్కోవచ్చే ప్లీజ్ అని గారంగా గోకుతున్న మహాకు కోపంగా ఒక లుక్ ఇస్తుంది శివ. ఏంటే అంత కోపంగా చూస్తున్నావు? మనం పబ్‌కి వెళ్ళినప్పుడు ఇలా చుడీస్‌లోనో లేకుంటే శారీస్‌లోనే వెళ్తే అప్పలమ్మల్లా చూస్తారే. అట్‌లీస్ట్ కుర్తా జీన్ అయినా తీసుకుందామే ప్లీజ్ అని శివాని గడ్డం నుండి అరికాళ్ళ వరకు పట్టుకుని బ్రతిమాలుతూ ఆఖరికి కుర్తా జీన్ కోసం ఒప్పించుకుంటుంది. అమ్మా తల్లి! ఒక్క కుర్తా జీన్స్ కోసం ఎంత బ్రతిమలాడించుకుంటున్నావే! రేపు పొద్దున నీ మొగుడు మీద కోపం వచ్చి అలిగావంటే వాడు బ్రతిమాడలేక సన్యాసంలో కలిసిపోతాడే తల్లి అని మహా స్టెప్ తీసుకోవడంతో బయటకు పరుగుపెట్టి వస్తున్న కళ్యాణ్‌కి డాష్ ఇస్తుంది. ఒక్కసారిగా తగిలిన మహా ఫ్రంట్ పార్ట్‌కి కళ్యాణ్‌కి చిన్న గుబులు. గుడ్డెల్లో రేగితే కొంచెం చూసి నడవవే అని అలజడి తట్టుకోలేక చిన్నగా గసురుతాడు. కళ్యాణ్‌కే అలా ఉంటే తన మెత్తని ఎదకు గట్టి రాయిలాంటి కళ్యాణ్ చెస్ట్ తగిలి చిన్న భూకంపంనే కలుగుతుంది మహా ఒంట్లో. ఆ అలజడికి కళ్యాణ్‌ని ఫేస్ చేయలేక తను గసురుతున్నా కూడా వినిపించుకోకుండా హడావిడిగా వాటికి వెళ్ళిపోయి ఊపిరి పీల్చుకుంటుంది మహా. ఏమైంది దీనికి? ఏదో ఒక పిచ్చి కుక్క తరుముతున్నట్టు అలా పరిగెడుతుంది అని అయోమయంగా అనుకుంటూనే శివ దగ్గరికి వెళ్లి ఏమైందిరా దానికి అలా పరిగెడుతుంది అని అడుగుతాడు. అదే అన్నయ్య షాపింగ్‌కి వెళ్లి కుర్తా జీన్స్‌తో పబ్‌కి వెళ్దామే అని నన్ను బ్రతిమాలుతుంది. ఒప్పుకున్నాను. ఏదో చిన్న సెటైర్ వేసింది. నేను ఎక్కడ కొడతాను అని అలా పారిపోయింది అంతే అని నవ్వుతూ అంటుంది శివ. చూసావా శివ! ముందేమో పబ్, ఇప్పుడేమో జీన్స్ అంటుంది. రేపు ఇంకా ఏదైనా అంటుంది. అందుకనే ముందే వద్దు అన్నాను. కానీ నువ్వే వినకుండా దాన్ని ఇలా తయారు చేశావు. ఇప్పుడు ఇదంతా ఊర్లో తెలిస్తే ఎంత ప్రాబ్లమ్ అవుతుందో తెలుసా నీకు? అని అసహనంగా అంటాడు. ఏం పర్వాలేదన్నయ్య. ఒక్కసారికే కదా! అది సరదా పడుతుంది కదా! అయినా ఒకసారికే వెళ్ళినంత మాత్రాన నేనేమైనా ఆపదలో పడిపోతానా ఏంటి? అని అంటున్న శివ నోటిని చేతితో మూసేసి, ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకు శివ అని కోపంగా అంటాడు. ఓహ్! సారీ సారీ అన్నయ్య. ఇలాంటి మాటలు మాట్లాడితే నీకు కోపం వచ్చేస్తుంది కదా! మర్చిపోయాను. సారీ అని చెవి పట్టుకుని క్యూట్‌గా బ్రతిమాలుతున్న శివ మొహం చూసి తేలిగ్గా నవ్వేస్తాడు కళ్యాణ్. హమ్మయ్య! నవ్వేశావా? అని తను కూడా నవ్వుతూ నేను ఓపీస్ ఉన్నాయి. అవి చూడడానికి వెళ్తాను. మహా కనిపిస్తే సాయంత్రం షాపింగ్‌కి వెళ్దామని చెప్పు అని తను వెళ్ళిపోతుంది. శివ వెళ్ళిపోగానే నాకెందుకో మనస్సు కీడు శంకిస్తుందిరా. ఒక వారం రోజులుగా నీకేదో జరిగిపోయినట్టు పిచ్చి పిచ్చి పీడకలలన్నీ వస్తున్నాయి. అవి ఎవరితో చెప్పాలో తెలియక, చెప్పి మిమ్మల్ని భయపెట్టలేక నాలో నేను నలిగిపోతున్నాను. ఈ పబ్ వెళ్ళడానికి ఒప్పుకోకపోయి ఉన్నా బాగుండేదని నాలో నేనే ఎన్నిసార్లు అనుకున్నానో మీకు తెలియదురా. ఈ మహాని తర్వాత ఇలాంటి పిచ్చి పిచ్చి వాటిని అడగకుండా ఉండేలా గట్టిగా వార్నింగ్ ఇస్తే గాని మళ్ళీ ఇలాంటి వాటి కోసం మనసులో కూడా ఆలోచించదు అని ఆందోళనగా మారిపోయిన మనసుతో అక్కడే ఉండిపోతాడు చాలా సేపటి వరకు కళ్యాణ్. ఎంతసేపటి వరకు అంటే తనకు కూడా ఓపీస్ ఉన్నాయని, వాటి కోసం అక్కడ పేషెంట్ వెయిట్ చేస్తున్నారని నర్స్ వచ్చి చెప్పేంత వరకు అక్కడే ఏవేవో ఆలోచిస్తూ అలానే ఉండిపోతాడు. నర్స్‌ని వస్తున్నాను వెళ్ళమని చెప్పి అక్కడే వాష్‌రూమ్‌లో ఫేస్ వాష్ చేసుకుని తన మనసులో మైండ్‌ని లగ్నం చేసుకుని అప్పుడు ఓపీస్ చూడడానికి వెళ్తాడు. శక్తి తనని అవమానం చేసిన దగ్గర నుంచి ఒక రూమ్‌లో ఉండిపోయిన బయటికి రాకుండా నిర్బంధించేసుకుంటుంది తనని తాను కీర్తన. బేబీ, బేబీ ఎన్నాళ్ళిలా రూమ్‌లోనే ఉంటావు తల్లీ? ఎప్పుడు బయటకు వచ్చి తింటున్నావో, ఎలా ఉంటున్నావో కూడా తెలియకుండా నెల రోజులు బట్టి రూమ్‌లోనే ఉండిపోతున్నావు. బయటకు రా అమ్మా ఇప్పటికైనా. నీ పగ నేను తీర్చుకుంటాను తల్లీ. నన్ను నమ్మవా? మీ డాడీని నమ్మవా? అని నెల రోజులు బట్టి ఒకటే మాట చెప్తూ కూతురిని బ్రతిమాలుతున్న సురేష్ గారి బాధ కీర్తనకి అర్థమైందో, లేకుంటే మరి ఇంకేదైనా ఆలోచించిందో డోర్ తీసి తండ్రి రావడానికి అడ్డు తప్పుకుంటుంది. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మినందుకు అని అప్పుడే భార్య తెస్తున్న భోజనం ప్లేట్ తీసుకుని వెంటనే ఆవిడ మొహం ముందే డోర్ క్లోజ్ చేసేస్తారు. ఇలా వాళ్ళ ప్రవర్తన ఆవిడకి మామూలే అన్నట్టుగా బాధగా గదిలోకి వెళ్ళిపోతుంది కీర్తన తల్లి. కూతుర్ని తీసుకువెళ్ళి బెడ్‌పై కూర్చోబెట్టి గోరుముద్దలు చేసి తినిపిస్తూ బేబీ చూసుకున్నావా ఎలా అయిపోయావో? ఎవరి మీదో పగ, కోపం ఉంటే అది తీర్చుకునే దారి వెతకాలి కానీ ఇలా మనల్ని మనమే బాధ పెట్టుకోవడం మంచి లక్షణం కాదమ్మా అంటారు కళాహీనంగా మారిపోయిన కూతుర్ని చూసుకుంటూ. తండ్రి తినిపించిందంతా పూర్తిగా తిని, తండ్రి చెప్పిన మాటలు అన్నీ వింటూనే ఐ వాంట్ శక్తి పప్పా అని ఒక్క మాట మాత్రమే చెప్తుంది.
ఎందుకు తల్లి నీకు అలాంటి వాడు? రోజుకొక దానితో తిరిగి ఆడదానిని ఎప్పుడూ తన కాళ్ళ దగ్గరే అన్నట్టు ఉండేవాడు. నీకు విలువ ఇవ్వలేని వాడిని ఎందుకు తల్లి నువ్వు కావాలనుకోవడం? వాడికి బాబు లాంటి సంబంధం నీకు తెచ్చి చేస్తానమ్మా అని అన్నా. నో పప్పా! నాకు శక్తి కావాలి. ఎవరైతే నన్ను శక్తి గర్ల్ ఫ్రెండ్‌గా కూడా పనికిరాను అని నవ్వారో వాళ్ళందరి ఎదురుగా శక్తి వైఫ్ స్థానంలో నేను నిలబడాలి. తర్వాత ఆ శక్తిని నా కాళ్ళ దగ్గర పడి ఉండేలా నా చేతి వేళ్ళ మీద ఆడించాలి పప్పా అని కసిగా అంటుంది. ఒకసారి నేను చెప్పేది వినమ్మా అని బతిమాలుతున్నా అప్పటి వరకు ఓపిగ్గా చెప్పిన కీర్తన వెంటనే అతని చేతిలోని ప్లేట్ విసిరికొట్టి ఐ వాంట్ శక్తి పప్పా! ఐ వాంట్ శక్తి. శక్తిని తీసుకొచ్చి నా దగ్గర ఉంచేలా అయితేనే మీరు నాతో మాట్లాడండి. లేకుంటే ఇప్పుడే గదిలో నుండి బయటకు వెళ్ళిపోండి. ఈ రోజు నుండి నాకు అన్నం, నీళ్లు ఏమీ వద్దని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న కూతురి తీరుకి భయపడి తల్లి, తల్లి నువ్వు అలా హర్ట్ చేసుకోకమ్మా. నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు. నీకు శక్తినే కదా కావాలి. శక్తిని నీ దగ్గరికి తెచ్చి నీ మెడలో తాళి కట్టి ప్రపంచానికి తన వైఫ్‌గా పరిచయం చేసేలా చేస్తానమ్మా. నువ్వు కూల్‌గా ఉండమ్మా అని తన కూతుర్ని శాంతింపజేసి చాలా కష్టం మీద పడుకోబెట్టి రూమ్ డోర్ దగ్గర వేసి బయటకు వచ్చేస్తారు సురేష్. శక్తితో పాటు ఇంటికి తీసుకొచ్చిన నితీష్‌ని చూసి అమ్మాని చాలా సంతోషంగా "నితీష్ బాబు ఇప్పటికి ఇంటికి రావడానికి మీకు వీలు కుదిరిందా? ఎన్నాళ్ళయిందో ఇంటికి వచ్చి" అని తెగ హడావిడి పడిపోతున్న అమ్మానిని "శాంతించు అమ్మాని. ఇక్కడి నుంచి వాడిక్కడే ఉంటాడు. ఒక్క రోజులోనే వాడిని నీ తిండితోటి ఉక్కిరిబిక్కిరి చేసేయకు" అని నవ్వుతూ చెప్పి పైకి వెళ్ళిపోతాడు. శక్తి తనతో అంతసేపు మాట్లాడడమే షాక్ అయితే నవ్వుతూ మాట్లాడడం చూసి మరింత షాక్ అయిపోయి బాబూ నిజంగా శక్తి బాబేనా నీతో పాటు వచ్చింది అని ఆ షాక్ లోనే అడుగుతుంది అమ్మాని. నిజమే అమ్మాని, వాడు శక్తినే. ఈ మధ్యనే కొంచెం కొంచెం నవ్వడం నేర్చుకుంటున్నాడు. వాడి నవ్వుని జీవితాంతం వాడుతూనే ఉండేలాగా మనం చూడాలి అని ఏదో ఆలోచనలో అనేసి కంగారుగా అమ్మాని వైపు చూస్తాడు. కానీ అమ్మాని శక్తి తనతో మాట్లాడాడు. అది కూడా నవ్వుతూ మాట్లాడినందుకు ఆనందంలో నితీష్ మాటలను పెద్దగా పట్టించుకోదు. సరే బాబు, మీ ఇద్దరికీ త్వర త్వరగా భోజనాలు ఏర్పాటు చేసేస్తాను. నువ్వు కూడా నీ రూమ్‌కి వెళ్ళు బాబు అని హడావుడిగా కిచెన్‌లోకి వెళ్ళిపోతుంది. ఏంటో పిచ్చి అమ్మాని అని చిన్నగా నవ్వుకుంటూ తన రూమ్‌కి వెళ్ళిపోతాడు నితీష్. పరధ్యానంగానే తన ఆఫీస్ అన్నీ పూర్తి చేసిన కళ్యాణ్, శివ, మహా నవ్వుతూ పార్కింగ్ లాట్ వెళ్లడం చూసి శివాని పెదవులపై నవ్వు ఎప్పుడు ఇలానే ఉండాలి బంగారం. ఎప్పుడు నువ్వు ఇంతే సంతోషంగా ఉండాలి అని వాళ్ళ వైపే అలా చూస్తూ ఉండిపోయిన కళ్యాణ్‌ని మహా వచ్చి ఏంటి అలా చూస్తున్నావ్? మాకు దిష్టి పెడుతున్నావా? అని చిరుకోపంగా అడుగుతుంది. దిష్టి బొమ్మలకు ఎక్కడైనా పెడతారేంటే? నువ్వు నీ తింగరతనం అని మహా నెత్తిపై ఒకటి వేసి శివతో నవ్వుతూ మాట్లాడుతూ ముందుకు వెళ్ళిపోతాడు అతడు. తనని దిష్టిబొమ్మ అన్నాడని మళ్ళీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారని ఇద్దరిపై ఉక్రోషంతో ఉడికిపోయి వాళ్ళిద్దరి మధ్యలో గుద్దుకుంటూ స్కూటీ దగ్గరికి వెళ్ళిపోయి బొంగమూతి పెట్టుకుని నిలబడుతుంది మహా. మహా మహా ఉక్రోషానికి నవ్వుకుని తనని ఇంకా ఉడికించాలని ఫిక్స్ అయిన శివ, కళ్యాణ్లు అన్నయ్య ఇక్కడికి మన మహా వచ్చింది కదా, ఎక్కడికి పోయింది అని మహా చుట్టూనే తిరుగుతూ మహా కోసం వెతుకుతున్నట్టుగా నటిస్తుంది శివ. అవునా! ఎక్కడికి నా మహా వచ్చింది. స్కూటీ దగ్గరికే వచ్చింది కదా, ఎక్కడికి తప్పిపోయింది. మధ్యలో ఈ దిష్టిబొమ్మ ఒకటి అని మహాని ఒక పక్కకు తోసి మొత్తం వెతికేస్తున్న కళ్యాణ్, శివులను చూసి ఉక్రోషానికి కోపం తోడయి ఇద్దరిని చెరో పక్కకి తన నడ్డితోటి తోసి స్కూటీ తీసుకుని స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది. ఉడికిపోతూ వెళ్ళిపోయిన మహాని చూసి వీళ్ళిద్దరూ గట్టిగా నవ్వుకుంటూ అన్నయ్య ఇక నువ్వే నన్ను డ్రాప్ చేయాలి. అది కోపం వస్తే ఏం చేస్తుందో దానికే తెలియదు అని స్టార్ట్ చేసిన బైక్ వెనకాల కూర్చుంటూ అంటుంది. దానికోసం ఎంతసేపురా? పాల పొంగు మీద నీళ్లు జల్లినంత సేపు కూడా ఉండదు. దాన్ని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు కదా అని బైక్ శివ వాళ్ళ ఫ్లాట్ వైపు పరుగు పెట్టిస్తాడు. ఫ్లాట్‌కైతే వచ్చేసింది గానీ, అయ్యో! కీస్ శివ దగ్గరే ఉన్నాయని అప్పుడు గుర్తొచ్చిన మహా తల కొట్టుకుని, అయ్యో! కీస్ దీని దగ్గరే ఉన్నాయి కదా అనుకుని, అయినా తగ్గేదేలే అన్నట్టు ఫ్లాట్ ముందు బింకంగా నుంచుని ఉంటుంది. శివ, కళ్యాణ్‌లు వచ్చేటప్పటికి ఫ్లాట్ ముందు చేతులు కట్టుకుని చిన్నపిల్లలా నుంచున్న మహాను చూసి నవ్వుతూ మహా 2 బుగ్గలు లాగేసి కీస్ తీసి శివ లోపలికెళ్ళిపోతే, హా! అబ్బా! మీతో మాట్లాడడం లేదు కదా నేను. ఎందుకు నా బుగ్గలు లాగేస్తున్నారు? అయినా దిష్టిబొమ్మకి బుగ్గలు కూడా ఉంటాయా? అని చిరుకోపంగా అంటున్న మహాని
ఆ కారిడార్లో ఎవరూ లేకపోవడం చూసి కళ్యాణ్ భుజం మీద వేసుకుని లిఫ్ట్లోకి తీసుకెళ్లిపోతాడు. ఇలా జరుగుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేసిన శివ ఫ్లాట్ డోర్ క్లోజ్ చేసేసుకుంటే, రేయ్ కుక్క, పంది, నక్క, నేను దిష్టిబొమ్మని కదరా, దిష్టిబొమ్మని ఎవరైనా ఇలా ఎత్తుకుంటారా అని కాళ్ళు చేతులు గింజుకుంటూ అరుస్తుంది. అరుస్తున్న మహాను లిఫ్ట్లో దించి లిఫ్ట్ మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసి మహా అరుపులు బయటికి రాకుండా తన పెదవులతో మహా పెదవులను మూసేస్తాడు. ముందు కోపం కొద్దీ గింజుకున్న కళ్యాణ్ ఇస్తున్న ముద్దులోని మత్తుకి తమకంగా కళ్ళు మూసేస్తుంది మహా. మహాని కళ్యాణ్ ఎలాగోలా బుజ్జగించి తీసుకొస్తాడని శివ హాస్పిటల్ నుంచి వచ్చింది కాబట్టి ఫ్రెష్ అయిపోయి ముగ్గురికి కలిపి డిన్నర్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటుంది. అలెక్సా లో ప్లెజెంట్ మ్యూజిక్ ప్లే చేసుకుని చపాతీ విత్ కర్రీ ప్రిపేర్ చేస్తున్న శివ ఆ పాటలు వింటూ మైండ్ ని ప్లెజెంట్ గా మార్చుకుంటూ వీళ్ళిద్దరూ అప్పుడే రారని వాళ్ళకి హాట్ ప్యాక్ లో పెట్టేసి తను డిన్నర్ పూర్తి చేసి రూమ్ లోకి వెళ్లి తన మెడికల్ బుక్స్ రీడ్ చేసుకుంటుంది. టైం 10:30 అయ్యేటప్పటికి మహా కళ్యాణ్‌లో అలా చిన్న రైడ్‌కి వెళ్లి వచ్చి, కళ్యాణ్ తను ఎప్పుడు ఫ్లాట్‌కి వచ్చినా మహా రూమ్‌లో ఉంటాడు కాబట్టి ఆ రూమ్‌లోకి వెళ్ళిపోతే, మహా పిల్లిలా శివ రూమ్‌లో దూరుతుంది. అప్పటికి శివ ఇంకా పడుకోకుండా బుక్స్ చదువుకుండడంతో మెల్లగా వెళ్లి శివాని గట్టిగా హగ్ చేసుకుని బొగ్గ మీద ముద్దు పెట్టి వాష్‌రూమ్‌లోకి పారిపోతుంది. నీ కోతి చేష్టలు చూస్తే ఎవరు కూడా నువ్వు గైనకాలజిస్ట్ అంటే నమ్మరే తల్లి అని డిన్నర్ హాట్ ప్యాక్‌లో ఉంది. డైనింగ్ టేబుల్ మీద ఉంది. చల్లారిపోతే రీహీట్ చేసుకో అని మహాకి వినపడేలా చెప్పి తను పడుకుండిపోతుంది. ఓకే డార్లింగ్, హ్యావ్ ఏ గుడ్ స్లీప్, గుడ్ నైట్ అని వాష్రూమ్‌లో నుండి అరిచి చెప్పి మహా వచ్చేటప్పటికి పడుకుండిపోయిన శివాని ఒక్కసారి చూసి హాల్లోకి వెళ్తుంది. అప్పటికే ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన కళ్యాణ్ ఫ్రెష్‌గా మల్లెపువ్వుల నైట్ డ్రెస్‌లో వస్తున్న మహాని చూసి శివ పడుకుండిపోయిందా, డిన్నర్ చేసిందంట అని తన డిన్నర్ ప్లేట్‌లో పెట్టుకుంటూ అడుగుతాడు కళ్యాణ్. రావడమే కళ్యాణ్ ఒడిలో సెటిల్ అయి తనతోనే తినిపించుకుంటూ అది ఎప్పుడో తినేసింది. అయినా మనిద్దరం బయటికి వెళ్తే అది ఎప్పుడైనా మనల్ని డిస్టర్బ్ చేసిందా అని కళ్యాణ్‌తో ముద్దలు పెట్టించుకుంటూ ముద్దులతో పాటు చిన్ని చిన్ని ముద్దలు మధ్యలో పెడుతూ ఇద్దరూ డిన్నర్ ఒకే ప్లేట్‌లో చేసి మహా, శివ రూమ్‌లోకి వెళ్ళిపోతే కళ్యాణ్ మహా రూమ్‌లోకి వెళ్తాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తర్వాత ఎపిసోడ్‌లో మహా, శివల శక్తికి ఎదురు పడతారో లేదో తెలుసుకుందాం. అలానే నెక్స్ట్ ఎపిసోడ్‌కి ఎదురు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.